ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ఉదయం మందకొడిగా మొదలైనప్పటికీ సమయం పెరిగే కొద్దీ ఊపందుకుంటుంది. ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్న గ్రాడ్యుయేట్లు జిల్లాకు వెళ్లి మరీ ఓటు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ కేంద్రంలో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ టీచర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్లంతా కూడా ఎస్ఎఫ్ఎస్కి సంబంధించిన ఈ పోలింగ్ కేంద్రం వద్ద వస్తున్నారు. ఇప్పటికే పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 135 పోలింగ్ కేంద్రాల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ కేంద్రంలో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్లంతా కూడా చూడొచ్చు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకున్న విధానాన్ని చూపెడుతున్నారు. ఒకసారి ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యం ఎట్లా ఉంది అనేది ఒకసారి మాట్లాడించే ప్రతినిధిత్వం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఓటు హక్కు వినియోగం? అంటే సాధారణ ఎన్నికలు వేరు, ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి వచ్చి? హైదరాబాద్ నుండి వచ్చినామండి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఓటింగ్, గతంలో ఎప్పుడు ఓటింగ్? ఎమ్మెల్సీ ఇది ఫస్ట్ టైం. అప్పుడు మిషన్స్ అది బ్యాలెట్, ఇది బ్యాలెట్, అది ఈవీఎం మిషన్స్. ఇది చాలా మంది ఉంటారు, అక్కడ వెరీ ఫ్యూ మెంబర్స్ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది మేడం మీ ఫీలింగ్ ఎట్లా? అంటే ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రులు. యాక్చువల్లీ ఎవ్రీ వన్ షుడ్ ఓట్, రావాలి అందరు వచ్చి ముందుకు ఓట్ చేయాలి. అంటే ఏం చెప్తారు ఓటర్లకి? ఏం చెప్తారు అంటే ముఖ్యంగా పట్టభద్రులు యూ షుడ్ యూజ్ ఇట్. మీరు వచ్చి కంపల్సరీ మీరు ముందుకు వచ్చి ఓటేయాలి. ఇప్పుడు మా కజిన్ అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చింది, తను వచ్చి ఇది హక్కు యాక్చువల్లీ మీరు వచ్చి ఓటేయడానికి. అట్లా ఏం చెప్తారు సార్ మీరు అభ్యర్థి ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటారు? ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ అనే ఓటు హక్కు చాలా చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యే ఎంపీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదంతా ఈవీఎం మిషన్లో ఉంటుంది, ఏదో బ్యాలెట్లో ఉంటుంది. సో బ్యాలెట్ పేపర్ మీద మన అభ్యర్థిని వెతుక్కొని 1 ప్రాధాన్యత, అంటే జస్ట్ 1 ఒక లైన్ గీస్తే చాలు. 2, 3, 4 అనే ప్రాధాన్యత కూడా ఇస్తే బాగుంటుంది. కాకపోతే అది అభ్యర్థి ఇష్టం. పోటీలో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ని మనం అబ్జర్వ్ చేయాలి, రాజకీయ పార్టీలను బొందబెట్టాలి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయకూడదు. కోటాను కోట్ల డబ్బులు పెట్టి పట్టభద్రులను కన్ఫ్యూజ్ చేసి ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నారు, కొంటున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు. సో రెండు తప్పు. సో అది అభ్యర్థిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించాలని అందరికీ వేడుకుంటున్నాను మీ ద్వారా. ఎట్లా సార్ ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎట్లా చూస్తారు? సాధారణ ఎన్నికలు వేరు, ఈ పట్టభద్రుల ఎన్నికలు. గుడ్ అండి, వెరీ గుడ్, నైస్. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? వెరీ నైస్, అన్నీ బాగానే ఉన్నాయండి. ఏం చెప్తారు ఓటర్లకు? ఏం చెప్తారు అంటే ఓటు తప్పకుండా వచ్చి ఓట్ చేయాలండి. మీది ఇట్స్ యువర్ ప్రైమరీ రైట్. టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇట్స్ ప్రైమరీ రైట్. యూ షుడ్ ఓట్ అండ్ ఎలెక్ట్ ద రైట్ పర్సన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓవరాల్గా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎక్కడున్నా కానీ, అంటే పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ సంబంధించిన టీచర్స్ అభ్యర్థులకు సంబంధించి టీచర్ ఓటర్స్ కావచ్చు, అలాగే పట్టభద్రులకు సంబంధించి ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్తున్నారు. ఓటర్స్ కూడా చూడొచ్చు, చాలామంది వరకు ఇప్పటివరకు పోలీస్ సిబ్బంది, అలాగే రెవెన్యూ, అలాగే పట్టభద్రులు ఎంతమంది ఉంటే పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ సంబంధించిన టీచర్స్ అభ్యర్థులు కావచ్చు, చాలామంది కూడా ఓటు హక్కు ఉదయం నుంచి 8 గంటలకు ప్రారంభమైంది ఓటింగు. ఇప్పుడు వరకు ఓటింగ్కి సంబంధించి పాల్గొంటున్నారు. చిన్నపిల్లలు, చంటి బిడ్డలతోటి వస్తున్నారు. తల్లులంతా కూడా ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే పట్టభద్రులుగా ఓటు హక్కు వినియోగించుకునే విధానం కంపల్సరీ ఉండాలి కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు చెప్పుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు, మరోసారి మాట్లాడి చెప్తుంది. మేడం ఓటు హక్కు వినియోగించుకుంటారా? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వినాయక్ నగర్. ఓకే, పట్టభద్రులుగా మీరు. అవును. ఏం చెప్తారు మేడం అంటే ఓట్లు వినియోగించుకోవాలి, పబ్లిక్ ఏం చెప్పాలి? ప్రతి మనిషి ఓటు హక్కు అనేది మన జన్మ హక్కు, కంపల్సరీ అందరూ వినియోగించుకోవాలి. చూడొచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా చాలామంది పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ఏదైతే కొనసాగుంది, ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల సమయం ఉంది కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో వచ్చిన వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఓటు హక్కు ఏదైతే పట్టభద్రులు ఉన్న అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.